తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. డబ్బు చాలా చాలా చిత్రమైంది అక్క. రాకపోతే లేదు 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 అని భయపడతాం, చాలా యాంగ్షియస్గా ఫీల్ అవుతూ ఉంటాం. వచ్చిన తర్వాత దీన్ని ఎలా దాయాలి, ఇది ఏమైపోతుందో, వచ్చిన తర్వాత ఖర్చు అవుతుంది కదా, ఖర్చు అవ్వకుండా ఎందుకు ఉంటుంది, మరి అవసరాలను తీరుస్తుంది, ఖర్చు అయిపోతుందని భయం, లేకపోతే ఎలా దాచుకోవాలో అని భయం, పోతుందేమోనని భయం, భయపెడుతుంది, బాధ పెడుతుంది. ఇలా కాకుండా అసలు డబ్బు మనకు ఒక ఆనందాన్ని ఇవ్వాలి, ఫ్రీనెస్ని ఇవ్వాలి, లేకపోతే సంతోషాన్ని తీసుకురావాలి. ఎలా అక్క, ఏం చేయాలి, ఈ డబ్బుని ఎట్లా మేనేజ్ చేయాలి అసలు రావడానికి, వచ్చింది ఉండడానికి? మనం ఎప్పుడు కూడా ఖర్చు అయ్యేటప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం అనమాట. ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే చాలా బాధపడుతుంటాం, ప్రణాళికలు వేసుకుంటాం. మంగళవారం నాడు ఇవ్వద్దు, శుక్రవారం నాడు ఇవ్వద్దు. పనమ్మాయి జీతం శుక్రవారం నాడు ఇవ్వాలన్నా మనకి బాధే. మనకి హెల్ప్ చేసే వాళ్ళకి ఎవరికైనా అమౌంట్ ఇవ్వాలన్నా కూడా మనకి ఒకళ్ళు ఎవరైనా హెల్ప్ చేశారనుకో, వాళ్ళకి డబ్బు రిటర్న్ ఇవ్వాలనుకో, వాళ్ళు మంగళవారం వద్దులే రేపు ఇద్దాం అనుకుంటాం. స్వార్థం చూడు, ఆ సెల్ఫిష్నెస్ అనేది ఉండకూడదు డబ్బు దగ్గర అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. డబ్బు నిలబడాలి అని అంటే కృతజ్ఞత అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ నీ మనసులో నిక్షిప్తమైపోయి ఉండాలి. అన్ని వేళలా గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ మనీ విషయంలో. ఎందుకు అంటే మనీ ఈజ్ ఎనర్జీ, శక్తి. డబ్బు అంటే శక్తి. ఏమీ లేదు, 1 లక్ష రూపాయలు అకౌంట్లో పడ్డాయి అనగానే జరన్న సరే లేచి కూర్చొని వీడు ఇవ్వడనుకున్నాడే ఇచ్చేసాడు, అమ్మాయ్యా ఎన్ని కష్టాలు పడ్డాను అనుకుంటున్నావు వాడి దగ్గర నుంచి డబ్బులు తేవడానికి అని చెప్పి తెగ ఆనందపడిపోయి వదిలేస్తుంది. కాబట్టి ఆ ఎనర్జీ అనేది వెళ్ళేటప్పుడు కూడా చూపించాలి మనం. జనరల్గా నేను ఎప్పుడు మా పిల్లలతో అంటూ ఉంటాను, ఫోన్పేలు చేస్తుంటే టెడెడిన్ 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 అని ఎవడో ఫోన్పే వాళ్ళు లేకపోతే జీపే వాళ్ళ స్పాన్సర్ చేస్తున్నట్టు ఇస్తున్నానే డబ్బులు నేను అంటూ ఉంటాను అనమాట. అంటే వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడు ఒకంత బాధ అనేది మనకి మనసులో ఉంటుంది. మీకే కాదు, నాకు కూడా ఉంటుంది. అయితే నేను చూసింది ఏంటి అని అంటే, నేను చదివిన తర్వాత నేను దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నుంచి బావగారికి ఒంట్లో బాగుండదు, ఇప్పుడు డబ్బులు అవసరము అనుకున్న ఫేజ్ స్టార్ట్ అయింది. ఆయన వెళ్ళిపోయేదాకా ఎక్కడ అప్పు అనేది లేకుండా, ఈ రోజున ఎవరు కూడా ఇంటికి వచ్చి స్రవంతి ఎప్పుడు ఇస్తామని అడగకుండా నాకు హెల్ప్ చేసింది అని చెప్పచ్చు. అందుకే ఈ విషయం చెప్దాం పద్మిని, ఏం చేద్దాం అక్క అని అంటే అరిగాటో టెక్నిక్ చేద్దాం పద్మిని అని చెప్పింది. అరిగాటో అంటే అరిగాటో అంటే జాపనీస్లో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయితే మరి మనం థ్యాంక్ యూ మనీ అని అనొచ్చా, అరిగాటో మనీ అని అనొచ్చా అని అంటే నేను అరిగాటో మనీ అని అనమంటాను. ఎందుకంటే ఏ భాషలో అయితే ఆ టెక్నిక్ని కనుక్కున్నారో ఆ భాషకి సంబంధించిన పదం వాడడం కూడా గ్రాటిట్యూడ్ని చూపిస్తుంది. అవునా కాదా? కాబట్టి ఇది మనకి ఎవరు నేర్పించారు, అసలు ఇది ఎవరు కనుక్కున్నారు అని అంటే కెన్ హోండా అనే ఆయన కనుక్కున్నాడు. నేర్చుకుని ఎవరి దగ్గర నేర్చుకున్నాడు అంటే వాహి టకడా అనే ఆయన దగ్గర నేర్చుకున్నారు. నేర్చుకుని మనకి ఏం చెప్పారు ఆయన అని అంటే, ప్రతి నిమిషం థ్యాంక్ యూ, అరిగాటో మనీ అని చెప్పమన్నారు. ప్రతి నిమిషం మనం ఎలా అనుసంధానమై ఉంటాం. ఇప్పుడు నేను క్యాబ్లో వచ్చాను, డబ్బులు ఇచ్చిన తర్వాత నేను అక్కడ బడంగపేట నుంచి నేను ఇక్కడికి రావడానికి నాకు హెల్ప్ చేసింది క్యాబ్, ఏ మనీ హెల్ప్ చేసింది, థ్యాంక్ యూ మనీ, అరిగాటో మనీ అని చెప్పడం. అలాగే నేను కూరలు కొనుక్కున్నాను, కొత్తిమీర కట్ట కొనుక్కున్నాను, ఏదన్నా కానివ్వు, ఇంటికి ఒక వస్తువు తీసుకురావడానికి ఈ మనీ హెల్ప్ చేసింది అని చెప్పి అరిగాటో మనీ అని చెప్పడం స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా ప్రశాంతత అనేది మీ మైండ్లోకి వచ్చేస్తుంది. పిచ్చి ఖర్చులు అనేవి అవ్వకుండా ఉంటాయి, అస్సలు అవ్వవు పిచ్చి ఖర్చులు. చాలా అలర్ట్గా ఉండాలి మనీ విషయంలో అని చెప్తాను నేను. ఇప్పుడు నిన్న చిన్నుని డెంటల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ప్యాకేజ్ అంతా ఇచ్చారు. ఏం ప్యాకేజ్ చూస్తారు ఏంటి అని అంటే నేను కొంచెం చెప్పాను, సింగిల్ పేరెంట్ అండి, నేను కొంచెం చూసి ఇవ్వండి అని చెప్తే పాపం చాలా మంచి ప్యాకేజ్ ఇచ్చారు. అంత ప్యాకేజ్ చేసి బలానా దగ్గరికి వెళ్ళి మీరు ఎక్స్రే తీయించుకోనండి, యూ నీడ్ నాట్ పే అని చిన్ను ముందే చెప్పారు. అంటే జాగ్రత్త గురించి చెప్తున్నాను నేను. ఇది అది వెళ్ళింది, నాకెందుకు కొంచెం
చాలా అంటే ఏదన్నా పనులు నేను బావగారు కలిసి చేద్దాము అనుకున్న పనిని నేను ఒక్కదాన్ని చేస్తున్నప్పుడు చాలా నిస్పృహ అనేది వచ్చేస్తుంది, అంటే డిప్రెస్డ్గా అనిపిస్తుంది. చాలా నేను ఉంటాను, నువ్వు వెళ్ళిరా అమ్మ నువ్వు అని చెప్పాను. అది ఎక్స్రేకి వెళ్ళి అది చేయించుకొని నా ఫోన్ తీసుకొని వెళ్ళింది. నీ ఫోన్ ఇవ్వు అని చెప్పి తీసుకెళ్ళింది. నా ఫోన్ నుంచి 1000 రూపాయలు కట్టమంటే కట్టేసి వచ్చింది. కొంచెం ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత ఎక్స్రే తీసి మళ్ళీ వాళ్ళకి చూపించాలి అంటే 1000 పే చేశానంటే బాగా తిట్టాను నన్ను 5 మినిట్స్ కంటిన్యూగా. నువ్వు అసలు వాళ్ళు కట్టొద్దని చెప్పారు, నీ ముందే చెప్పారు, ప్యాకేజ్ అంతా మాట్లాడారు, నేను సింగిల్ పేరెంట్ అని చెప్పాను, వాళ్ళు దానికి మనకి రెస్పాండ్ అయ్యారు, అన్నీ హెల్ప్ చేశారు. నువ్వు మళ్ళీ 1000 కట్టడంలో అర్థం ఏంటి? నువ్వు విన్నావు కదా, అక్కడ నీకు తెలియాలి కదా, నువ్వేం చిన్నపిల్లవు కాదు, ఇంటర్మీడియట్కి వస్తున్నావు, ఏ డబ్బు వాళ్ళు పెట్టద్దన్నారండి, వాళ్ళు ఇవ్వనన్నారు అని అంటే రిఫరెన్స్ నెంబర్ ఏమైనా అడిగేవాళ్ళేమో, లేకపోతే ఫోన్ చేసేదానివేమో, ఎందుకు ఆ పని చేసావు నువ్వు అని చెప్పి. అంటే జాగ్రత్త చాలా అవసరం. అలాంటప్పుడు ఎప్పుడన్నా మనం అజాగ్రత్తగా ఖర్చు పెడితే సారీ అని చెప్పడం కూడా అవసరం. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అప్పుడు వెంటనే సారీ అని చెప్పడము, మేము మళ్ళీ ఎక్స్రేకి వెళ్ళిన తర్వాత ఇలా చేసిందండి మా పాప అంటే డాక్టర్ గారు వెంటనే ఆ ఎక్స్రే అతనికి కాల్ చేసి నీకు రిఫరెన్స్ కోడ్ ఇస్తాను, వాళ్ళ మనీ వాళ్ళకి మీరు మళ్ళీ వెంటనే ఫోన్పే చేసేయండి అని చెప్పారు. మళ్ళీ అక్కడ మళ్ళీ అరిగాటో మనీ సారీ చెప్పారుగా, వెంటనే రెస్పాండ్ అవుతుంది. అరిగాటో మనీ అనమాట. అంటే మనం ఎప్పటికప్పుడు ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అనేది మనకి హెల్ప్ చేస్తుంది. అది 100 కానివ్వండి, 1000 కానివ్వండి. అలాగే మీకు ఇప్పుడు ఇవ్వవలసిన వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకోండి, అసలు ఇందులో ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు ఇవ్వడం అనేది వారాహి అమ్మవారి తర్వాత ఇంకెవరైనా ఏంటి శ్రవంతి మ్యాజిక్ అని అడుగుతారు నన్ను. సుజాతక్క కూడా మొన్న ఎప్పుడమ్మా అసలు ఇయ్యాలనుకున్నారట 13,000 వచ్చి పడ్డాయిట. ఇవ్వరు అసలు అనుకున్నానమ్మా వాళ్ళు అని అన్నారు. అంటే ఏంటంటే వారాహి అమ్మ తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బుని రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ వచ్చిన వెంటనే అరిగేటో వారాయి అమ్మ, థ్యాంక్ యూ అమ్మ అని చెప్పడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వెంటనే నువ్వు ఏం చేస్తావు అనేది పక్కకు పెట్టే, థ్యాంక్ యూ అంటే అరిగేటో అంటే ఆనందం వేరు, ఆ గ్రాటిట్యూడ్ వెంటనే చూపించడం వేరు. కొంతమంది ఉంటారు ప్రబుద్ధులు, నాకు ప్రేమని చూపించడం రాదు, ఎక్స్ప్రెస్ చేయడం రాదు అని చెప్తూ ఉంటారు. వచ్చా అదెందుకు రాదు? అది చాలా తప్పు. నువ్వు నీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయకపోతే అవతల వాళ్ళు ఎంతవరకు నీ మనసులో దూరి అర్థం చేసుకుంటారు. అది కూడా నేను మైత్రి విషయంలో మార్చాను. మైత్రికి చెప్పాను, నీకు ఎంతన్నా ప్రేమ ఉండని, దాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేసి చూపిస్తే అంత ప్రేమ నీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తుందమ్మా. అంతే. అలా చెప్పడం అలా కుదరదు, అలా కాదమ్మా చెప్పాలి అని అన్న తర్వాత కొంచెం మార్పు వచ్చింది. అంటే మనం నేర్పించాలి చిన్నప్పటి నుంచి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ అరిగాటో టెక్నిక్ నాకు చాలా హెల్ప్ అయింది. నీకు మామూలుగా చెప్పేటప్పుడు కూడా నాకు గుర్తులేదు పద్మిని, చెప్తూ ఉంటే స్ఫురణకు వచ్చింది, ఇది అవును కదా, అప్పుడు అరిగాటో టెక్నిక్ మనం చేసాము, చేసిన తర్వాత ఆ సంవత్సరం అంతా లాస్ట్ ఇయర్ అంతా మనకి హెల్ప్ అయిందని చెప్పి అంది. ఇందాక కూడా నీకు చెప్పాను కదా, ఇందాక నేను కొంచెం స్ట్రక్ అవుతున్నాయి అని చెప్పాను కదా, ఇప్పుడు నేను కూడా అలానే నా దగ్గరికి వచ్చినందుకు అరిగాటో అని చెప్తాను. మీరు కూడా తప్పకుండా చేసి మీ అందరికి ఎంత బాగా పనిచేసిందో తప్పకుండా చెప్పండి కామెంట్స్ రూపంలో. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కటి వేని చూపించారు. ఖర్చులు అయిపోతున్నాయి, ఎట్లా ఆపాలో తెలియట్లేదు. యూనివర్స్ హెల్ప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. చక్కగా ఖర్చు లేనటువంటి విషయాలు ఇవి నిజంగానే పెయిడ్వి, మన కోసం అడిగిన వెంటనే మీరు చెప్పేస్తూ ఉన్నారు. ఒక్కళ్ళకి మంచి జరిగిన ఒక్కొక్కసారి కమెంట్స్లో చూస్తాను కదా, మీరు చెప్పిన దాంతో మా బాబు ఎగ్జామ్ పాస్ అయ్యాడండి, మీరు చెప్పినవన్నీ చేశానండి, నావన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయండి అని చెప్తూ ఉంటే కొంతమందికి ఐఐటీలో సీట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. మన స్విచ్ వర్డ్స్ యూజ్ చేసుకొని, సర్కిల్స్ యూజ్ చేసుకొని, ఫైన్ రీచ్ యూజ్ చేసుకుని పిల్లాడి ఇంటికి తిరిగి వచ్చిన ఆ బ్లెస్సింగ్స్ ఊరికే పోతాయా? కాపాడుతీ. ఫైన్ రీచ్ అనగానే నాకు చిన్న పిల్ల ఫోన్ చేసింది అని చెప్పావు చూడు, అది బాగా గుర్తుకొస్తుంది. ఇప్పుడు చెప్పిన దాని గురించే. ఆ బాబుది కాదు, ఓ చిన్న పాప ఫోన్ చేసి మా ఫ్రెండ్ మిస్ అయిందని, ఆ పాప రాసింది పేపర్ మీద, వచ్చేసింది రాత్రికల్లా వచ్చేసింది. అది కూడా భలే గుర్తుకొస్తాయి. అట్లాంటివన్నీ కూడా చాలా బ్లెస్డ్ గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. అరిగాటో.